తల్లికి వందనం పేరుతో 52,106 బిడ్డలకి తల్లికి వందనం. గతంలో ఒక్క బిడ్డ అంటే మేము ఎందరు బిడ్డలున్నా ఇస్తామన్నాం, ఇవాళ ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఉచిత పథకం సూపర్ 6లో 68,753 మందికి సూపర్ 6లో 3 సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటికే చాలామంది 1 తీసుకున్నారు, 2 తీసుకున్నారు, 3వ సిలిండర్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అన్నదాత సుఖీభవ అని బహుశా అన్నీ సాఫీగా జరిగితే రేపు 2వ తేదీ ఆగస్టు 2వ తారీఖున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రతి రైతుకి 3 విడతల్లో 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. అందుకు మన ఈ నియోజకవర్గంలో 40,326 మంది రైతులను ఎంపిక చేసుకున్నారు. వారందరూ కూడా 20,000 రూపాయల పథకం అమల్లో రాబోతుంది. పెన్షన్ వాలంటీర్లు లేకుంటే మీరేమిస్తారు పెన్షన్లన్నీ? పెన్షన్ పెంచితే మేము 250 చేస్తేనే పంచలేకపోయామన్నారు. ఇవాళ అటువంటి పెన్షన్ని 4 భాగాలు చేశాం. 4,000 ఒకటి, వికలాంగులకి 6,000, కిడ్నీలు, డయాలసిస్, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి వాళ్ళకి అందరికీ 10,000, మతి స్థిమితం కోల్పోయినటువంటి బిడ్డలకు 15,000 రూపాయల లెక్కన 4 విభాగాల్లో ఇవాళ ఏ వాలంటరీ వ్యవస్థ లేకుండానే సచివాలయ ప్రభుత్వ అధికార యంత్రాంగంతో మా కూటమి నాయకుల యొక్క సమన్వయంతో దాదాపుగా ఇవాళ మన నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని 36,982 పెన్షన్లు పంపిణీ చేస్తుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఒక మార్గం. ఇంత పెద్ద కార్యక్రమాలు మేము అమలు చేస్తూ సంక్షేమాన్ని ఇస్తూ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక యజమానులను కలుస్తూ వస్తుంది. ఈరోజు ఇక దేవాదాయ శాఖకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రక్షాళన మొదలవుతుంది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగమే ఇవాళ అనేక మార్పులు తీసుకొచ్చాం. అనేక విభాగాల్లో కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టాం. ప్రతి ఆలయంలో ఆలయం తలుపులు తీసిన మొదటి నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓంకారనాదం ఉండాలి. ఆ ఆలయంలో ఉన్నటువంటి దైవం యొక్క నామ ఉచ్చారణ ఉండాలి తప్ప, మంత్రోచ్చారణ ఉండాలి తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయ ప్రాంగణాల్లో ఉండకూడదని ఆదేశాలు ఇచ్చాము. ఇవాళ జరుగుతుంది. ఆలయాల ముందు స్థలాలుండి ఎక్కువ స్థలం ఉంటే చెట్లు నాటే కార్యక్రమం చేసి ప్రశాంతమైన ప్రకృతి వాతావరణాన్ని దైవం దగ్గరకు వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఆస్వాదించే విధంగా చేయమన్నారు. అలాగే అవకాశం ఉన్న ఆలయాలన్నింటిలో ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 ఆలయాల్లో అన్నప్రసాదం ఏర్పాటు చేయాలన్నాం. అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఆలయాల్లో ఉన్నటువంటి పూజాది కైంకర్యాలకు, ఉత్సవాది కార్యక్రమాలకు కేవలం ఆగమ పండితుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క అభిప్రాయంతోనే దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలి, పాలక వర్గాలు పనిచేయాలి. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలన్నీ ఆగమ శాస్త్ర ప్రకారమే ఆలయాల్లో నిర్వహించాలని చెప్పి ఆదేశం ఇచ్చాం. అదేవిధంగా జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ దాదాపుగా ధూప దీప నైవేద్యం ప్రకారం గతంలో 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఆలయాల్ని సంఖ్యను పెంచి ఇవాళ 5,523 ఆలయాల్లో 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలు ఇవ్వడానికి ఇవాళ ఏర్పాటు చేశాం. ఇంకా కూడా కొన్ని అప్లికేషన్లు వెరిఫికేషన్లో ఉన్నాయి.
వెరిఫికేషన్ అయి రాగానే ఈ ధూపదీప నైవేద్యం మరింత విస్తృతం చేయాలి. చిన్న ఆలయాల్లో, చిన్న గ్రామాల్లో కూడా పవిత్రత రావాలి అని చెప్పి ఈ కార్యక్రమం తలపెట్టాం. దీనికి ఇప్పటికీ అయ్యే ఖర్చు 66,27,00,000. అలాగే ఇప్పుడు మేము వచ్చాక 206 ఆలయాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టాము. కొన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు కొన్ని ప్రారంభించారు. ఈ పనులన్నీ నత్తనడకని నడిచాయిపోయిన పైన 5 సంవత్సరాలు. ఇవాళ అన్ని పనులు కలిపి 998 పనులు ఈ దేవాదాయ శాఖలో పునర్నిర్మాణ కార్యక్రమాలకి 772 కోట్ల రూపాయలను వెచ్చించి ఇవాళ పనులు చేస్తూ ఉన్నాం. 489 పనులను పూర్తి చేశాం. ఇంకా 384 పనులు ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక 125 ఇంకా మొదలు పెట్టాల్సింది ఉంది. అవి ఇటీవలే మంజూరు చేశాం. కాబట్టి ప్రతి విభాగంలో ఈరోజు దేవాదాయ శాఖ ఒక ఆధ్యాత్మిక భావన, దైవత్వానికి దగ్గరగా ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన మొదలు దైవం యొక్క ఆశీస్సులతో తమ రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించేలాగా, అందరికీ మేలు జరిగేలాగా ఇప్పుడు పనులు జరుగుతుంది. రంగానపల్లి నియోజకవర్గంలో 60 ఈరోజు ఇస్తూ వస్తున్నాం. వాటన్నిటికీ 10,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పుడు కొన్ని జనార్దన్ రెడ్డి గారు ఆలయాలను మాకు చెప్పడం జరిగింది. వాటికి అన్నింటినీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది, ఎస్టిమేషన్ రెడీ అవుతుంది. త్వరలోనే ప్రారంభించి మళ్ళీ మా సోదర మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటిని ప్రారంభించేదానికి ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు 9 పనులు జరుగుతున్నాయి. 5,94,00,000. ఇప్పుడు 2 పూర్తి వచ్చాయి. ఒక 7 ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవి కాక ఇంకా కొన్ని ఆలయాల గురించి జనార్దన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాటిని కూడా బహుశా ఆగస్టు చివరిలోగానే వాటిని మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వాటికి మనం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క దేవాదాయ శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మేమంతా కూడా ఒక మంచి ఆలోచనతో, ఆధ్యాత్మిక చింతనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క సూచనలు పాటిస్తూ పనిచేస్తూ వస్తుంది. కానీ గతంలో ఏం జరిగింది ఈ దేవాదాయ శాఖలో? ఎందుకు ఈనాడు దేవాదాయ శాఖ ప్రక్షాళన అనే మాట అన్నామనంటే, దురదృష్టం శ్రీరామచంద్రుడి యొక్క రామతీర్థం పుణ్యక్షేత్రంలో తల విరగగొట్టబడింది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంతర్వేది రథం తగలబెట్టబడింది. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్న వెండి సింహాలను, అమ్మవారి వాహనాలని వెండి సింహాలుగా ఉంటే అవి తస్కరించబడ్డాయి. గోగోలు ప్రాంతంలో ఉన్నటువంటి కొండబెట్టగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథం తగలబెట్టబడింది. ఇలా అనేక రకమైన దుష్ట కార్యాలు జరిగాయి. వాటి ఏ విధంగా ఉంది, వాటి విచారణ ఎంతవరకు వచ్చిందని ఇటీవల అధికారులతో సమీక్ష జరిగితే ఆ సమీక్ష యొక్క వివరాలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒక రథం ఎందుకు తగలబడిందంటే, తేనె తొట్టును తొలగించడానికి నిప్పు పెడితే రథం కాలిపోయింది అని. మరొక దగ్గర ఎందుకు రథం కాలిపోయింది అంటే, ఒక పిచ్చివాడు ఆ రథానికి నిప్పు అంటించాడు. మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క తల ఎందుకు విరగొట్టబడింది అంటే, ఆ విగ్రహాన్ని మేము శుభ్రం చేయబోతే ఆ విరిగిపోయింది తల అని ఒక. ఇలా
ప్రతిదానికి ఒక చిన్న కారణం చూపించి కేసులే మూసివేసిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఇవాళ ప్రక్షాళన దిశగా సాగుతున్నాం. వీటన్నిటి మీద ఈరోజు సీనియర్ అధికారులు, డీజీపీ స్థాయి అధికారులు నియమించి, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ పూర్తి చేసి దోషుల్ని